హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 27. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు నేను ఎలా వెళ్ళానో అలాగే తిరిగి వచ్చాను, నన్ను నమ్మవా అంటుంది ఏడుస్తూ రవలి. ఆమె అలా మాట్లాడేసరికి స్ట్రేంజ్ గా చూస్తూ, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నాకు చెప్తున్నావు? నేనేమి నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదా. పెళ్లి ఆగిపోయి ఉంటే అడిగేవాడినేమో, బట్ ఇప్పుడు ఆ అవసరం లేదు కదా. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. నువ్వు కూడా పెద్దగా ఆలోచించకు, మళ్ళీ నీ హెల్త్ పాడవుతుంది. తొందరగా రికవరీ అవ్వాలి నువ్వు, అప్పుడే కదా మీ ఇంటికి వెళ్ళగలవు అన్నాడు సూర్య. అది కాదు సూర్య, మీరంటే నాకు చాలా ఇష్టం. ఇక మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను అంటూ దగ్గరికి వచ్చి అతని హ్యాండ్ గట్టిగా పట్టుకుంది రవలి. అంతే షాక్ అయిపోయిన సూర్య, ఓకే ఓకే, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుస్తుంది, కానీ జరిగిపోయింది కదా, దాన్ని మర్చలేం. ఇక పైన నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు నాతో మాట్లాడకు. నేను నీ అక్కకి భర్తని, మర్చిపోకు, అర్థమైందా అంటూ చెయ్యి విడదీసుకున్నాడు. అది కాదు సూర్య అంటుంది. అంతలోనే ఎవరో డోర్ నాక్ చేశారు. ప్లీజ్ కమిన్ అన్నాడు సూర్య రవలికి దూరంగా జరిగి. మామయ్య పిలుస్తున్నాడు అంటుంది బయటి నుంచి శుభ. గదిలోకి రాదు కదా. ఇక వెంటనే రవలి, ఓకే సూర్య, మళ్ళీ వస్తాను, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని గట్టిగా అంటూ నవ్వుకుంటూ బయటికి వెళ్లి శుభని చూసి కాస్త షాక్ అవుతున్నట్లు నటించి, అక్క నువ్వా, అది సూర్య పిలిస్తే వచ్చాను అంటూ తడబడుతున్నట్టు నటించి కిందికి వెళ్ళిపోయింది. రవలి అలా మాట్లాడుతూ సూర్య రూమ్ నుంచి రావడం చూసి షాక్ అయిపోయింది శుభ. వెంటనే వెనక్కి తిరిగేసరికి రవలినే చూస్తూ నిలబడ్డాడు సూర్య. బట్ సూర్య అటెన్షన్ ఏంటంటే రవలి ఇలా మాట్లాడిందేంటి ఈ రాక్షసి ముందు, నా గురించి ఏమనుకుంటుందో ఏమో అని స్ట్రేంజ్ గా చూస్తున్నాడు. కానీ ఆ చూపుని శుభ వేరేలా అర్థం చేసుకొని, సారీ, మీ ఏకాంత సమయాన్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అంటుంది కోపంగా శుభ. అంతే, ఆ మాటకి షాక్ అయిన సూర్య, అదో పిచ్చి మాలోకం, నువ్వో వెర్రి మాలోకం. తను మాట్లాడిన వేస్ట్ మాటలకి నువ్వు ఏకాంత సమయం అని యాడ్ చేస్తూ ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నావేంటి అని అడిగాడు సూర్య. ఎవరు ఎక్స్ట్రాల్ చేస్తున్నారో కనిపిస్తూనే ఉంది కదా, అయినా నాకెందుకు అదంతా, మామయ్య పిలుస్తున్నాడు అంటూ స్పీడ్ గా కిందికి వచ్చేస్తుంది. ఈ లూజ్ నా గురించి తప్పుగా అనుకుంటుంది. రవలి కూడా కావాలని చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది. దానికి బ్రెయిన్ ఎక్కువ, దీనికి ఆలోచన తక్కువ అనుకుంటూ సూర్య కిందికి వెళ్తాడు. ఇక డిన్నర్ టైంలో సూర్య పక్కనే కూర్చుంది కావాలని రవలి. అది చూసి వసంతకి కోపం వస్తుంది, కానీ పక్కనే రాహుల్ ఉండడంతో ఏమనలేకపోతుంది. శుభ చూసి కూడా చూడనట్లే ఉండిపోతుంది. ఎందుకంటే మనిషిని గెలవచ్చు కానీ అతని మనసుని గెలవలేము కదా అనేది శుభ ఆలోచన. కాబట్టి అస్సలు పట్టించుకోదు. మీరు కూడా కూర్చోండి అంటాడు డిన్నర్ చేస్తున్న గిరిధర్ వసంత శుభని. ఇక వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సూర్యకి ఎదురుగా శుభ కూర్చుంటుంది. అందరూ నాన్ వెజ్ కర్రీ తింటారు, కానీ శుభ మాత్రం వెజ్ తింటుంది. అది చూసి సూర్య, తను ఎందుకు నాన్ వెజ్ సర్వ్ చేసుకోవట్లేదు అన్న డౌట్ వస్తుంది. కానీ అడిగితే బాగుండదని సైలెంట్ గా ఉండిపోతాడు. ఇక డిన్నర్ కంప్లీట్ కావడంతో సూర్య రాహుల్ మాట్లాడుతూ గార్డెన్ లోకి వెళ్తారు వాకింగ్ కోసం. ఇక కిచెన్ లో వర్క్ ఫినిష్ అవ్వడంతో శుభ తన రూమ్ లోకి వెళ్లి మన్యాకి కాల్ చేస్తుంది. హాయ్ అక్క, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతుంది మన్య. అదే తెలియట్లేదు, రేపు వీలైతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వచ్చి కలుస్తాను. నువ్వు బానే ఉన్నావు కదా, ఏమైనా కావాలంటే నాకు కాల్ చెయ్యి అంటుంది శుభ. అన్నీ ఉన్నాయక్క ఇంట్లో, ప్రస్తుతం ఏమీ అవసరం లేదు. నిన్న వెజిటేబుల్స్ కూడా తెచ్చేశాను, కాకపోతే నువ్వు లేకుంటే బోర్ కొడుతుంది అంటుంది. అలా కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శుభ తన మెయిల్స్ చెక్ చేసుకొని పడుకుంటుంది. కొంచెం నిద్ర పట్టగానే ఎవరో తనని లేపినట్లు అనిపిస్తుంది శుభకి. వెంటనే కళ్ళు తెరిచి చూస్తే సూర్య తన ముందు నిలబడ్డాడు.
ఒక్కసారిగా నిద్ర మొత్తం ఎగిరిపోయి లేచి కూర్చుంది. వాట్, ఏం కావాలి? కాస్త కోపంగానే అడుగుతుంది శుభ. నువ్వే కావాలి డియర్, నీకోసమే వచ్చాను. ఆఫీస్ లో వర్క్ చేసి చేసి బాగా అలసిపోయాను. ఇప్పుడు నా అలసట అంతా తీర్చుకుంటా. పద మన రూమ్ కి అన్నాడు సూర్య ఏదో మైకం ఆహ్వానించినట్టుగా శుభతో. అంతే, అతని మాటలకి అతని బిహేవియర్ కి ఎంతలా షాక్ అయిపోయింది అంటే శుభ అది కళా నిజమా అనుకుంటుంది. ఒక క్షణం సేమ్ టైం భయం కూడా కలిగింది అతని మాట వింటే. ఏం మాట్లాడుతున్నాడు ఈ టైంలో నా రూమ్ కి వచ్చి, పైగా ఇంట్లో అందరూ పడుకున్నారు అనుకుంటూ. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొక మాట మాట్లాడావంటే నేను నీ సంగతి ఏంటో తేలుస్తాను అంటుంది శుభ పైకి ధైర్యం చేస్తూ. నా సంగతి తర్వాత తీల్చొచ్చు, ముందు పద నా రూమ్ కి, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది అన్నాడు ఆర్డర్ వేస్తూ సూర్య. వాట్ ద హెల్ అని అరుస్తూ పైకి లేచి. శుభ చాలా కోపం వచ్చింది తనకి అతను అలా కేర్లెస్ గా మాట్లాడడంతో. ఏంట్రా, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? ఇలా నా రూమ్ కి వచ్చి పద అంటే ఏంటి అర్థం అని అడుగుతుంది కోపంగా. వాట్, నన్ను రా అంటావా అని అడిగాడు సూర్య సీరియస్ గా. ఎస్ అంటాన్రా, ఒరే అని కూడా అంటాను. నువ్వు నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇలాగే మాట్లాడతా. నువ్వు మర్యాదగా నా రూమ్ నుంచి బయటికి పో అంటుంది కోపంగా డోర్ వైపు చేత్తో చూపిస్తూ శుభ. చూడు శుభ, మన పెళ్లి ఎలా జరిగినా మనం భార్యాభర్తలమే. మనకి ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది కాబట్టి నా అవసరాన్ని అర్థం చేసుకో. డే టైంలో ఎలా ఉన్నా నైట్ టైం మాత్రం మనం భార్యాభర్తలమే. అట్లీస్ట్ ఈ ఒక్క రోజు నాకు కోఆపరేట్ చేయి ప్లీజ్. నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. జస్ట్ 1 అవర్ అంతే. నువ్వు తలుచుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఆ పని అన్నాడు మరొకసారి సూర్య. అలా అంటున్నప్పుడు అతనికి నవ్వు వచ్చింది శుభ ఎక్స్ప్రెషన్స్ చూసి. బట్ కంట్రోల్ చేసుకున్నాడు సూర్య, ఎందుకంటే శుభ ఫేస్ లో అప్పటికే కోపంతో కందిపోయింది. ఇంకొక మాట మాట్లాడితే తనని చంపేసేలా ఉందిరా బాబు అనుకున్నాడు మనసులో సూర్య. రే, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాన్రా? ఒక అమ్మాయితో మాట్లాడే మాటలేనా ఇవి? తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకుంటున్నందుకు నీ కంటికి అంత చీప్ గా కనిపిస్తున్నానా? పెళ్లి జరిగినందుకు నా మనసు చంపుకుంటానేమో కానీ నా ఆత్మాభిమానం మాత్రం చంపుకోను. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే అంతకంటే ముందు నన్ను నేను చంపుకుంటా, కానీ నువ్వు చెప్పినట్లు మాత్రం ఎప్పుడు వినను, అర్థమైందా అంటూ పక్కనే ఉన్న పిల్లోస్ కుషన్స్ అన్నిటితో సూర్యాన్ని కొడుతూ. ఏం చేస్తున్నావు నువ్వు? కంట్రోల్ యువర్ సెల్ఫ్, బుద్ధి లేదా నీకు అరిచాడు చేతులు అడ్డుపెట్టి సూర్య. ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావంటే నిన్ను చంపేస్తా, వెళ్ళురా బయటికి అంటూ అరుస్తుంది శుభ. అంతే, అప్పటి వరకు మ్యూట్ లో ఉన్న ఫోన్ ని స్పీకర్ ఆన్ చేసిన సూర్య. విన్నావు కదక్క, అందుకే తనకి నేను సారీ చెప్పను అనేది, అయినా బలవంతంగా చెప్పుమన్నావు. సరే, ఎంతైనా నువ్వు నా అక్కవి, నీ మాట వినాలి అని తనకి సారీ చెప్పి రూమ్ కి వస్తావా అని అడిగాను అంతే. రాక్షసిలా ఇంత నోరేసుకొని నన్ను కొట్టి కొట్టి చంపుతుంది. నువ్వు విన్నావు కదా తన మాటలు. అరే ఒరే అంటుంది. పైగా నేను తనకు మర్యాద ఇవ్వాలంట. మరి ఇదేనా తను నాకు ఇచ్చే మర్యాద? అందుకే అది నాకు నచ్చదు. నువ్వేమో నా మరదలు మంచిది అని తెగ పొగుడుతావు అన్నాడు సూర్య ఫోన్లో సుష్మాతో. అప్పుడు అర్థమైంది శుభకి సీన్. అప్పటి నుంచి అతను కావాలని చేశాడని. పైగా ఆ టైంలో ఫోన్ మ్యూట్ లో పెట్టి తను తిడుతున్నప్పుడు మాత్రం స్పీకర్ ఆన్ చేశాడు అని కోపంగా చూస్తూ నిలబడింది అతన్ని శుభ. ఈలోపు సూర్య కాల్ ని వీడియో కాల్ గా మార్చి, చూడు అమ్మవారిలా ఎలా చూస్తుందో, నీకు కాల్ చేయకపోతే ఏ ఫ్లవర్ వాజ్ తోనో నా తల పగలగొట్టేది. అప్పుడు నా బతుక్కి ఎవరు బాధ్యత తీసుకుంటారు అని అడిగాడు సూర్య. రే బామ్మర్ది, నువ్వు ఎక్కువ చేయకు, నువ్వేంటో నాకు తెలుసు. ముందు ఆ పిల్లని ఇరిటేట్ చేసి ఆ తర్వాత మాకు వీడియో కాల్ చేస్తున్నావా? అంతకుముందు నీ మాటలు ఎందుకు వినబడలేదు అంటూ లాజిక్ లాగాడు వెంకట్. అయ్యో బావా, నేను ఏమీ అనలేదు అంటున్న సూర్య మాట కంప్లీట్ కాకముందే
అబ్బా మీరు ఊరుకోండి, ముందే వాళ్ళు గొడవ పడుతున్నారు, ఇంకా మీరు గొడవని పెంచుతున్నారేంటి అంటూ పక్క నుంచి ఫోన్ లాక్కున్న సుష్మా, సూర్య తనకి ఒకసారి ఫోన్ ఇవ్వు అంటుంది. అప్పటికే శుభ బెడ్ పై కూర్చొని సూర్యని కాల్ చేసేలా చూస్తూ ఉంటుంది. నేనివ్వను, నా మీద కోపంతో ఫోన్ విసిరేస్తే అమ్మో అసలే కొత్త ఫోను అన్నాడు సూర్య. అలాంటిదేమీ చెయ్యదు, నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి ఇవ్వు, నేను నార్మల్ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది సుష్మా. ఓయ్ పాలమూరు, మా అక్క మాట్లాడుతుందంట అంటూ మెల్లిగా బెడ్ పైన ఫోన్ విసిరాడు. ఈ లోపు సుష్మ కాల్ వస్తుంది. కట్ చేస్తే సుష్మ శుభకి ఏం నచ్చజెప్పిందో తెలీదు. కానీ ఫైనల్లీ సూర్య రూమ్ కి వెళ్ళడానికి శుభ ఒప్పుకుంది. కానీ తనది ఒకే ఒక కండిషన్, సూర్య తనకి సారీ చెప్పాలి. తను కాల్ మాట్లాడడం అయిపోగానే సూర్యలాగే బెడ్ పైన ఫోన్ ని విసిరేసింది శుభ. ఎంత పొగరే నీకు అని మనసులో అనుకుంటూ ఫోన్ తీసుకున్నాడు సూర్య. వాట్, నేను సారీ చెప్పాలా? తను ఎన్ని మాటలనింది అక్క, తనే కదా నాకు సారీ చెప్పాలి, మళ్ళీ నేనే చెప్పాలి అంటావేంటి అన్నాడు సూర్య. సుష్మ అటువైపు ఏం చెప్పిందో తెలీదు. లేదక్క, ఆ రోజు జరిగిన దానికి నేను చెప్తాను, ఈ రోజు జరిగిన దానికి తను చెప్తుందా అని అడిగాడు సూర్య. వెంటనే సుష్మ కాల్ కట్ చేసింది. ఏంటి సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేసింది అంటే ఇప్పుడు నేను దీనికి సారీ చెప్పాలా? కర్మరా బాబు అనుకుంటూ సూర్య శుభ వైపు ఒక్క క్షణం చూసి ఊపిరి గట్టిగా తీసుకొని వదిలి, ఓకే, ఆ రోజు నేనున్న సిచ్యువేషన్ లో కాస్త కోపం, చిక్కాకు, ఇరిటేషన్ తో అనుకోకుండా నీతో అని సూర్య అనగానే. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.